చేసేది చెప్పొద్దు అని అంటుంటారు గాని పొంగిలేటి సీన్ సార్ పొంగిపోయి దీపావళికి పెద్ద బాంబులు వెళ్తాయని చెప్పిండా అన్నాడుమా. కానీ పండుగలు మారుతున్నాయి గాని సీన్ సార్ చెప్పిన బాంబులు అయితే వెళ్తలేవు. దీంతో బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఫుల్ ఎక్కిరిస్తుండ్రు. అట్టిగా నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అయిపోయింది కదా మంత్రి పొంగులేటి సీన్ సార్ ఆలతు. అట్టిగానన్నా చెప్తి కదా అని ఫీల్ అవుతుండొచ్చు. ఇప్పుడు నవంబర్లో సౌత్ కొరియాకు పోయి తెలంగాణలో దీపావళి పండుగకు లక్ష్మి బాంబులు వేలబోతున్నాయి. బాంబు ఈడ వేలితే సౌండ్ ఆడొస్తుందని మస్తు ఫేక్ ఇండు సారు. కానీ నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది, ఇప్పుడు ఏడాది మారి సంక్రాంతి వచ్చింది. కానీ సార్ చెప్పిన బాంబులు అయితే ఇంకా వేలలేదు. ఇక పొంగులేటి బాంబులు ఎప్పుడు వేల్తాయా అని మిస్టర్ బీన్ వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తున్నామని నెటిజన్లు మజాకులు చేస్తుండ్రు. పండుగలన్నీ పోతున్నాయి గాని సార్ పటాకులు అయితే వేల్తలేవు. సార్ తన పటాకులు చాలా స్లో ఉన్నట్టున్నాయి అని ఎడ్డిస్తుండ్రు. దీపావళికి వేల్చలేదు, క్రిస్మస్ కు వేలలేదు, ఇప్పుడు సంక్రాంతికి కూడా వేలకుంటే ఏం బాబులు తయారు చేపించిన పొంగులేటి సీన్ అన్న. ఇవి కూడా మన ముఖ్యమంత్రి గారు సినిమా టికెట్ల రేట్లు పెంచమని అసెంబ్లీలో చెప్పి మళ్ళా మాట మార్చినట్టేనా? మీ కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కటి నిత్తం ఉండదా అని తెగ ఎక్కిరిస్తుండ్రు నెటిజన్లు. పండుగలు మనమే చేసుకున్నాడు కాదు, నిత్యం పబ్లిక్ లా కలిగ తిరిగే లీడర్లు కూడా మంచిగా పండుగ జరిపించిండ్రు. సంక్రాంతి పండుగ తొలి రోజైన భోగిని బీఆర్ఎస్ లీడర్లంతా ఒక్కతాన గుడి ఎట్లా చేసుకున్రో చూడురి. పండుగలు చేసుట్లా నా తర్వాతనే అన్నట్టు ఏర్పాట్లు చేసిండు కదా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు. ఇంటికాడ భోగి మంటల కార్యం పెట్టి కేటీఆర్ సారు, హరీష్ సారు, కడమ బీఆర్ఎస్ పెద్ద లీడర్లు అందరిని పిలిస్తే అందరు తెల్లారంగానే సుధీర్ అన్న ఇంటికి పోయిండ్రు. వచ్చినోళ్ళందరికీ నోళ్లు తీపి వేసిండు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న. అందరు కూడా భోగి మంటల చుట్టూ తిరిగిండ్రు. ఆడికెళ్ళే పబ్లిక్ అంతా మంచిగా పండుగ చేసుకోవాలి, పైలంగా ఉండాలి అని చెప్పిండు. ఇంకో దిక్కు ఆంధ్ర తెలంగాణలో కూడా పండుగ జోరు చిన్నగా లేదు. ఇవాళంతా భోగి మంటలు వేసుకొని తొలిసూరు పండుగ రోజును తెగ ధూమ్ ధామ్గా చేసుకుండ్రు.